హాయ్ అందరికీ. ఇవాళ రెసిపీ గోంగూర రోటి పచ్చడి చేశానండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలాంటి వారైనా సరే పల్లెముడు అన్నం తినవలసిందే కంపల్సరీ. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీరే చెప్తారు. నేను చెప్పటం కాదండి, మీరే చెప్తారు చాలా బాగుంది అక్క అని. అంత బాగుంటుందండి. ఏ కూరలు కూడా అవసరం లేదు, బాగా మంచిగా తినేసేయచ్చు, అంత బాగుంటుంది గోంగూర రోటి పచ్చడి. ముందుగా గోంగూర రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఎండు మిరపకాయలను తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఎండుమిర్చి, తగిన కొంచెం జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను. మెంతులు అవి బాగా దోరగా వేగే వరకు ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఎంపుకోవాలండి. మాడకూడదు, మాడితే చేదు వచ్చేస్తే ద్వారగా ఎంపుకోవాలండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా అలా వేగిన తర్వాత తీసేసుకొని పక్కకి మిగిలిన నూనెలో గోంగూర పెట్టేసుకుందాం. ఆ గోంగూర మగ్గే లోపల పక్కన రోట్లో ఇది ఎండుమిరపకాయలు వేసి మెత్తగా పొడి కొట్టుకున్నామండి. పొడి కొట్టుకున్నాం కదండి పాపు మెత్తగా నలిగాక ఒక తగినంత ఉప్పు, చిన్న ఉల్లిపాయలు వేసుకొని బాగా దంచుకుందామండి. చిన్న ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. చిన్న ఉల్లిపాయలు బాగా దంచుకొని మగ్గిన గోంగూరను కూడా దాంట్లో వేసేసి దంచుకుందామండి. గోంగూర కూడా దాంట్లో వేసేసి మెత్తగా దంచుకోవాలి. ఆ కారం ఆ గోంగూర మొత్తం మిక్స్ అయ్యే వరకు దంచుకోవాలండి. గోంగూర బాగా మెదిగినాక ఒక గిన్నెలోకి తీసుకుందాం. చూడండి, అలా అనుకుంటా ఉంటే బాగా మెదిగిపోతుందండి. బాగా మెదిగింది కాండి ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను. తీసుకున్న తర్వాత పోపు పెట్టుకుందామండి. పోపుకి ముందుగా పొయ్యి మీద బాండీ ఉంచి ఆయిల్ వేసి తాలింపు గింజలు, ఎండుమిర్చి, చిన్నులపాయ ఉంటుంది కదండి, అవి కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. కొంచెం పచ్చెనగపప్పు వేసుకోవాలి. పచ్చెనగపప్పుతో మంచి టేస్ట్ వస్తుందండి ఆ పచ్చడికి. పచ్చెనగపప్పు కూడా వేసుకుంటున్నాను. అవి బాగా దోరగా వేగాలండి. ఆ వెల్లిపాయ మొత్తం ఎర్రగా వేగే వరకు ఆ తాలింపుని నింపుకోవాలి. ఇప్పుడు వేగిపోయిందండి. ఆ వేగిపోయిన తాలింపుని తీసేసి ఆయిల్ని ఆ పచ్చడిలో వేసేస్తున్నాను. ఒక్కసారి కలుపుకొని అన్నంలో వేసుకొని తినడమేనండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎలా ఉందో ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి, మీరే చెప్తారు నాకు ఎలా ఉంది అనేది. నేను చెప్పటం కాదండి, మీ నోటితో మీరే చెప్తారు. చాలా టేస్టీగా ఉంది.